ఇండియాలో ఎన్ని జాబ్స్ అప్లై చేసినా కానీ రిజెక్షన్స్ మెయిల్సే వస్తున్నాయా? అయితే అబ్రాడ్ వెళ్ళి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా? ఏ కంట్రీ వెళ్తే ఈజీగా సెటిల్ అవ్వచ్చు అని చాలా మంది అడుగుతున్నారు. అయితే ఈ రోజు ఈజీగా సెటిల్ అవ్వగలిగే కంట్రీస్ లో ఒకటి యూకే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యూకేలో మాస్టర్స్ డిగ్రీ 1 or 2 years కోర్స్ ఉంటుంది. 1 year కి 2 years కి డిఫరెన్స్ ఏంటి అంటే 1 year కి అయితే 2 సెమిస్టర్స్ అండ్ 1 డిసర్టేషన్ టాపిక్ ఉంటుంది. 2 years అయితే 1 year తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం యూనివర్సిటీ బయట ఉన్న కంపెనీస్కి వెళ్ళి ఇంటర్న్షిప్ చేసుకునే అవకాశం ఇస్తారు. అయితే ఆ టైంలో మీరు యూనివర్సిటీకి వెళ్లకుండా జాబ్ చేసుకుంటూ వీక్లీ రిపోర్ట్స్ యూనివర్సిటీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 2 years అయిపోయిన తర్వాత మీరు ఆటోమేటిక్ గా 18 months వర్క్ వీసాకి ఎలిజిబుల్ అవుతారు. సో అయితే ఈ వర్క్ వీసాలో మీరు ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ ఏ కంపెనీలో అయినా ఏ జాబ్ అయినా సరే లిమిట్ లేకుండా అన్లిమిటెడ్ గా ఎన్ని అవర్స్ అయినా వర్క్ చేసుకోవచ్చు. అయితే చాలా మంది స్టూడెంట్స్ ఫుల్ టైమే కదా అని చిన్న చిన్న రెస్టారెంట్స్ లో, ఫ్యూయల్ స్టేషన్స్ లో ఎవ్రీడే 10 to 12 hours వర్క్ చేసుకుంటూ ఉంటారు. మన ఇండియా నుంచి వెళ్ళే మోర్ దెన్ 70% ఆఫ్ స్టూడెంట్స్ అలాంటి ట్రాప్ల్లోనే ఉండిపోతున్నారు. రీసెంట్ డేస్ లో వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే 18 months ఆఫ్ వర్క్ వీసా తర్వాత వాళ్ళు బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని ఇండియా రిటర్న్ వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అలాంటి జాబ్స్ కి వీసా స్పాన్సర్షిప్ ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది. అయితే మీరు యూకేలో సెటిల్ అవ్వాలి అంటే మాస్టర్స్ అయిపోయిన తర్వాత మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే మీరు ఎలాంటి పార్ట్ టైం చేస్తున్నారు కానీ దాన్ని లిమిట్ చేసుకొని కెరియర్ కి రిలేటెడ్ గా ప్రొఫెషనల్ జాబ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అలా చేయగలిగితే మీరు చేసే ప్రొఫెషనల్ జాబ్ కంపెనీయే మీ స్కిల్స్ చూసి మీకు వీసా స్పాన్సర్షిప్ ఇవ్వడానికి రెడీ అవుతారు. ఒకసారి కంపెనీ మీకు వీసా స్పాన్సర్షిప్ ఇచ్చారంటే మీకు 5 years కి PR వస్తుంది. ఇలా సెటిల్ అయిన వాళ్ళు మాస్టర్స్ వీసా నుంచి చాలా మంది ఉన్నారు. మీకు గైడెన్స్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ us now 9133 855 71. థ్యాంక్ యూ.